Hello, story lovers. Welcome back to my channel, Madly in Love 34th part. ఇక్కడ అమ్మాయిలు చూడట్లేదని మేమేడుస్తూ ఉంటే, అలాంటి అమ్మాయి వచ్చి లవ్వు లవ్వు అని గింజుకుంటూ ఉంటే, అంత దారుణంగా మాట్లాడి పంపించావని మిగిలిన వాళ్ళు కర్ణ వైపు ఆశ్చర్యంగా చూసేసరికి, వాళ్ళ వైపు ఒక లుక్ ఇచ్చి, మీకంత జాలుంటే వెళ్ళి దానికి జీవితాన్నివ్వండి. నాకెలాంటి ప్రాబ్లం లేదు. నా వరకు నాకు కావాల్సిన అమ్మాయికి కొన్ని రకాల రిక్వైర్మెంట్స్ పెట్టుకున్నాను. అలాంటి అమ్మాయి దొరికితేనే నేను తనకి నా లైఫ్‌లో ప్లేస్ ఇచ్చేది. అప్పటి వరకు నా ప్రాక్టీస్‌లోను, నా కెరియర్‌లోను ఎలాంటి డిస్టర్బెన్స్ రానివ్వను. ఇంకొకసారి నా దగ్గర ఇలాంటి యూజ్‌లెస్ విషయాల గురించి డిస్కస్ చేశారంటే, నెక్స్ట్ అకాడమీలో నుంచి బయటికి వెళ్ళే వాళ్ళలో మీరుంటారని అనేసరికి, అంత పని చేయకురా బాబు! అసలే బిగ్ షాట్ కొడుకువని నువ్వేం చెప్పినా తానా తందానా అంటాడు ఆ కోచ్. ఇప్పుడు మా విషయంలో నెగెటివ్‌గా చెప్పినా, ముందు వెనక ఆలోచించకుండా మెడబట్టి బయటకి గెంటేస్తాడు. ఈ అకాడమీలో జాయిన్ అవ్వడానికి మా డ్యాడీ చేత కారు అమ్మించి మరీ ఫీజు కట్టాను. అది గనుక పోయిందంటే నన్ను బొందపెడతాడని అన్నాడు ఒక ఫ్రెండ్. అంత భయం ఉన్నప్పుడు మూసుకొని ప్రాక్టీస్ చేసి మీకంటూ ఒక క్రేజ్ క్రియేట్ చేసుకోండి అని బాల్ వేలు మీద రౌండ్‌గా తిప్పుతూ కర్ణ వెళ్ళేసరికి, బాబోయ్! వీడితో జాగ్రత్తగా ఉండాలిరా బాబు అని అనుకున్నారు. ఇటు కాలేజ్ క్యాంటీన్‌లో విరాట్ వైపు దీక్షిత భయం భయంగా చూస్తూ ఉంటే, ఇందాక నీ లగేజ్ బ్యాగ్‌తో నా కాలు పచ్చడి చేశావు. అప్పుడు నా కోసం నా బేబీస్ వెయిట్ చేస్తున్నారని నిన్నొదిలేసొచ్చాను. చూడబోతే నీకు టంగ్ ఇచ్చింగ్ చాలా ఉంది అనిపిస్తోంది. ఏంటి పిచ్చోళ్ళు అని నీ ఇష్టం వచ్చినట్టు వాగుతున్నావు అని విరాట్ కోపంగా అడగడంతో, నేనన్నది మిమ్మల్ని కాదు కదా! నా పర్మిషన్ లేకుండా నా బ్యాగ్ ఓపెన్ చేసిన వాళ్ళతో అంటున్నాను అని భయంగానే సమాధానం ఇచ్చింది దీక్షిత. విరాట్ ఎవరితో అయినా మాట్లాడుతున్నాడంటే ఖచ్చితంగా వాళ్ళతో రిలేషన్‌షిప్ ఉన్నట్టే. అలా అతనితో రిలేషన్‌లో ఉన్నవాళ్ళు ఆ కాలేజ్‌లో 80% ఉంటారు. ఆ భయంతో అమ్మాయిలందరూ కంగారుగా చూస్తుంటే, అబ్బాయిలు మాత్రం ఇదేదో ఇంట్రెస్టింగ్‌గా ఉందని తినటం మానేసి మరీ ఈగలు పోయేలా నోర్లు తెరిచి మరీ చూస్తున్నారు. నువ్వు నాతో అన్నావా కాదా అన్నది మ్యాటర్ కాదు. ఇప్పుడు మా అందరిని కలిపే కదా పిచ్చోళ్ళు అని అన్నావు అనగానే దీక్షిత కంగారు పడి తల అడ్డంగా ఊపుతూ ఉండగానే ఐ వాంట్ ఆన్సర్ ఇన్ వర్డ్స్ అంటూ విరాట్ అంటున్నప్పుడే ఇన్ఛార్జ్ విజిల్ సౌండ్ వినిపించి లంచ్ అవర్ ఫినిష్ అయింది. అందరూ క్లాస్కి వెళ్ళండి అంటూ ఇన్ఛార్జ్ రావడంతో కరెక్ట్గా వచ్చి డిస్టర్బ్ చేశాడు వెధవ అని అనుకుంటూ నీ సంగతి రేపు చెప్తానని కన్నింగ్ స్మైల్ ఇచ్చి గ్లాసెస్ పెట్టుకుంటూ విరాట్ వెళ్ళిపోయాడు. దాంతో వెంటనే దీక్షిత తన లగేజ్ అంతా సర్దుకొని ఏ మనుషుల్రా బాబు అని అనుకుంటూ కాలేజ్ నుంచి బయటపడింది. ఆ రోజు ప్రాక్టీస్ మొత్తం అయ్యేసరికి సాయంత్రం 7 అయ్యేసరికి ఈరోజు ప్రాక్టీస్ చాలు, డైట్ కేర్ఫుల్గా ఫాలో అవ్వండి, ఇంట్లో డైలీ మార్నింగ్ అండ్ ఈవినింగ్ కంపల్సరీ వర్కౌట్స్ చేయండి, అండ్ ఇక్కడే మీకు చాలా లేట్ అయింది కాబట్టి లేట్ అయిన రోజు ఈవినింగ్ వర్కౌట్ స్కిప్ చేసినా ప్రాబ్లం లేదు. బట్ మార్నింగ్ మాత్రం స్కిప్ చేయకూడదు. అండ్ కర్ణ అని కోచ్ పిలవడంతో అతనితో పాటు మిగిలిన టీం అంతా వెళ్ళేసరికి నెక్స్ట్ వీక్ వైజాగ్‌లో మీ అందరికీ నేషనల్ లెవెల్ టోర్నమెంట్ పెడుతున్నాం. కాకపోతే ఎప్పుడు జరిగినట్టు స్టేడియంలో కాకుండా ఒక చిన్న కాలనీలో పెట్టాలని అనుకుంటున్నారు. ఆ ఏరియా ఎమ్మెల్యే అదే కాలనీ ప్లే గ్రౌండ్‌లో డైలీ ఆడుకునేవాడంట. సో ఆయన సెంటిమెంట్‌గా అక్కడే టోర్నమెంట్ ఆర్గనైజ్ చేయమని చెప్పారు. మీకెలాంటి ప్రాబ్లం లేదు కదా అని అన్నాడు కోచ్. ఇప్పుడు వీడికి ప్రాబ్లమ్ ఉంది అని అంటే గేమ్ ప్లేస్ ఏమైనా చేంజ్ చేస్తాడా ఏంటి వీడు? వీడు
వీడి అతి వినయం. నచ్చినా నచ్చకపోయినా కన్విన్స్ చేసైనా తీసుకువెళ్తాడు. అలాంటప్పుడు ఒపీనియన్ అడగడం ఎందుకని మిగిలిన వాళ్ళు కోచ్ని లోపల తిట్టుకుంటూ ఉంటే నేను జస్ట్ నా గేమ్ నా స్ట్రాటజీస్ మీద ఫోకస్ చేస్తాను. గేమ్ ఎక్కడ జరుగుతుందనేది నాకు అనవసరం. అండ్ మీరు తీసుకువెళ్తారా మేమే ఇండివిజువల్గా రావాలా మాత్రం మాకు ఇన్ఫార్మ్ చేయండి అని అన్నాడు కర్ణ. మేమే తీసుకువెళ్తాం కర్ణ. మీరు ఇంటర్నేషనల్ లెవెల్లో ఒలింపిక్స్లో ఆడే వరకు మీ పూర్తి రెస్పాన్సిబిలిటీ మాదే అని కోచ్ చెప్పడంతో ఓకే దెన్ వీఆర్ లీవింగ్ అని చెప్పి కర్ణ తన బ్యాగ్ తీసుకుని బయటికి వెళ్ళిపోయాడు. బయటికి వెళ్ళి బైక్ స్టార్ట్ చేస్తూ ఉండగా విరాట్ దగ్గర నుంచి కాల్ రావడంతో లిఫ్ట్ చేసి ఏంటో చెప్పరా అని అన్నాడు కర్ణ. మామా బయటికి వెళ్ళి ఏదైనా తినేసి వద్దాంరా. సనా ఉదయం అనగా వెళ్ళి ఇప్పటి వరకు కాల్ చేయలేదు మెసేజ్ చేయలేదు అనగానే సిగ్గులేదురా నీకు. అసలు నువ్వెప్పుడు ప్రాక్టీస్ చేస్తున్నావురా అన్నాడు కర్ణ. నా స్ట్రాటజీస్ నా టెక్నిక్స్ నా దగ్గర ఉన్నాయిరా. నైట్ అంతా సిటీ అంతా ఒక రౌండ్ వేసి గ్రౌండ్లో ఒక్కడనే ప్రాక్టీస్ చేస్తున్నానని అనగానే వాలీబాల్ టీమ్ గేమ్ నాన్న. సింగిల్గా ఆడితే నీకేమీ అర్థం కాదు. నీ కర్మ ఏమైనా చేసుకుని చావు. నేను ఇంటికి వెళ్తున్నాను. ఇప్పటి వరకు ప్రాక్టీస్ సరిపోయింది అండ్ చాలా టైర్డ్గా ఉంది. ఐఎమ్ సైనింగ్ ఆఫ్ టుడే అంటూ విరాట్ మాటలు పట్టించుకోకుండానే కాల్ కట్ చేశాడు. సాయంత్రం వరకు వెతకగా చీప్గా ఒక హాస్టల్ దొరకడంతో తనకి సేఫ్టీగాను ఉంటుంది. తన డ్రెస్సింగ్ లాగానే ఉన్న అమ్మాయిలు డిగ్రీ కాలేజ్లో వాళ్ళు జాయిన్ అయ్యారని తెలిసి అదే హాస్టల్లో జాయిన్ అయిపోయింది. ఫ్రెష్ అయ్యి తన మంచం మీద కూర్చోగానే దక్ష కాల్ రావడంతో నీరసంగా తన డబ్బా ఫోన్ లిఫ్ట్ చేసి చెప్పవే అని అంది. ఉదయం అనగా సిటీకి బయలుదేరి ఇప్పటి వరకు ఏ ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదేంటక్క అని అడిగితే ఏం చెప్పనే బాబు, ఈరోజు నా టైమే బాగాలేదని ఆ రోజు జరిగిందంతా చెప్పడంతో దక్ష కూడా కంగారుపడి కాస్త జాగ్రత్త అక్క వాడెవడో మరి. సరే సరే నాన్న పిలుస్తున్నాడు, ఎక్కువసేపు ఫోన్ మాట్లాడుతున్నానని తెలిస్తే తిడతాడని జాగ్రత్తలు చెప్పి ఫోన్ పెట్టేసింది దక్ష. కర్ణ బైక్ కీస్ ఎగరేసుకుంటూ లోపలికి వెళ్ళి వాళ్ళ డాడీని చూసి మళ్ళీ నస మొదలు పెడతాడని అనుకుంటూ వెళ్తూ ఉండగా కన్నా వచ్చేసావా అన్న గొంతుకి టక్కున తల తిప్పి చూసి వాళ్ళ నాన్నమ్మ కనిపించడంతో గ్రానీ నువ్వెప్పుడొచ్చావు అని అంటూ వెళ్ళి హక్ చేసుకున్నాడు. అవన్నీ తర్వాత మాట్లాడుకుందాం అంటూ మనవడి తలలో నుంచి కారుతున్న చెమటలు చూసి ఇలా చెమటలు కారితే వయసులో ఉన్న పిల్లాడివి బట్టతల వచ్చేస్తుంది, వెళ్ళి స్నానం చేసిరా, నూనె పెట్టి తల దువ్వితే రేపటికి ఫ్రెష్గా ఉంటావని అనేసరికి గ్రానీ అని అదో రకంగా వాళ్ళ నాన్నమ్మ వైపు చూస్తే చూడు ఆయిల్ని నువ్వు అసహించుకున్నావంటే బారుజడుండి ఎప్పుడు ఆయిల్లోనే మునిగే పెళ్ళం వస్తుంది జాగ్రత్త అని చెప్పింది ఆవిడ. అప్పుడు ఆ జుట్టు నేను కట్ చేస్తానని కర్ణ యాటిట్యూడ్గా చెప్పడంతో అబ్బా అంత లేదులే, నీ రిక్వైర్మెంట్స్ లిస్ట్ నేను చూశాను కదా అని వాళ్ళ నాన్నమ్మ నవ్వుతూ పలికేసరికి ఇది చాలా పెద్ద ద్రోహం తెలుసా, నా పర్మిషన్ లేకుండా నువ్వెలా చూస్తావు గ్రాని అన్నాడు. నా మనవడి వస్తువులు చూడ్డానికి నాకెవరూ పర్మిషన్ ఇవ్వాల్సిన అవసరం లేదని ఆవిడ చెప్పి ముందు వెళ్ళి స్నానం చేసిరా, నూనె పెడతాను, మంచి మసాజ్ చేస్తే బాగా రిలాక్స్ కూడా అవుతావని అనేసరికి తండ్రి మాట వినని వాడికి బాగా పెంకి పెళ్ళాం వస్తుంది, వీడు ఆ పిల్లతో కాపురం చేయడానికి కొన్ని నెలలు పడుతుంది అని మోహన్ రామ అనగానే రాము అని ఆవిడ కోపంగా అనడంతో ఆయన తల్లి వైపు చూశాడు. అసుర సంధ్య వేళ ఎలాంటి మాటలు మాట్లాడుతున్నావో స్పృహ ఉండే మాట్లాడుతున్నావా, పైన తదాస్తు దేవతలు ఉంటారు, అయినా నువ్వు కూడా మీ నాన్నగారి మాటలు వినకుండానే పెరిగావు, అప్పుడు మీ నాన్నగారు కూడా నిన్ను అలానే తిట్టేవాళ్ళు, కానీ నీలాంటి మూర్ఖుడికి నీకు అనుకూలంగా నడుచుకునే నా కోడలు రాలేదా ఏంటి, నా మనవడు ఆనందంగా కాపురం చేసుకుంటూ ఉండాలి అని ఆవిడ విసురుగా గదిలోకి వెళ్ళిపోయింది.
సరిపోయింది. టైం టు టైం అన్నీ చేసుకుపోయే తండ్రికి అలాంటి అలవాట్లే ఉన్న మాట వినని కొడుకు ఏంటా అనుకున్నాను. ఎంతైనా మీ కొడుకు కాబట్టి మీలాగే ఉన్నాడు. దానికెందుకు కోపంతో ఎగురుతారని. శాంభవి స్నాక్స్ ప్లేట్ తీసుకొచ్చి భర్తకి ఇవ్వడంతో వాడలా తయారవ్వడానికి సగం కారణం నువ్వు కూడా అని మర్చిపోకు శాంభవి. ఇంట్లో వాడికి సపోర్ట్ చేసేవాళ్ళు ఎక్కువైపోయారని ఆయన తిట్టుకుంటూ ఉంటే మరి మీ తమ్ముడు ఇంటికైనా మన ఇంటికైనా మగపిల్లాడు వాడొక్కడే కదా, ఆ మాత్రం గారాభం ఉంటుందిలే అని అంది శాంభవి. నిజమే, వాడికైనా ఒక్క మగపిల్లాడు ఉండుంటే పోటీ ఒకరున్నారని కెరియర్ మీద కాన్సన్ట్రేట్ చేసేవాడు. అందరూ ఆడపిల్లలే అయ్యి వీడికి గారాభం ఎక్కువ కావడంతో తండ్రి మాటంటే లెక్క లేకుండా పోయిందని తిట్టుకుంటూ స్నాక్స్ తింటూ స్పోర్ట్స్ న్యూస్ చూస్తూ కూర్చున్నాడు. లోపలికి వెళ్లిన కర్ణ బాస్కెట్లో బాల్ పెట్టేసి ఫ్రెష్ అవ్వడానికి బాత్రూంలోకి వెళ్ళబోతూ వాళ్ళ నాన్నమ్మ మాటలు జ్ఞాపకం రావడంతో తన టేబుల్ డెస్క్ ఓపెన్ చేసి సోల్మేట్ రిక్వైర్మెంట్స్ అని అందంగా చెక్కతో చెక్కిన అక్షరాలలో ఉన్న బుక్ ఓపెన్ చేశాడు. అందులో మొదటి రిక్వైర్మెంటే లాంగ్ హెయిర్. వాళ్ళ నాన్నమ్మ మాటలు జ్ఞాపకం రావడంతో చిన్నగా పెదాలు విచ్చుకుంటే వేర్ ఆర్ యూ అని అనుకుంటూ ఆ బుక్కు డెస్క్లో పెట్టేసి స్నానానికి వెళ్ళాడు. స్నానం చేసి డ్రయ్యర్తో తల ఆర్పుకున్న తర్వాత వాళ్ళ గ్రానీ దగ్గరికి వెళ్ళగానే బాగా కాగబెట్టిన ఆయిల్తో తలంతా మర్దన చేసేసరికి వాళ్ళ నాన్నమ్మ ఒడిలోనే బాబు నిద్రపోతే మనవడి మొహం చుట్టూ మెటికెలు విరిచి నా బంగారు కొండ ఎంత అందగాడో అని అనుకుంటూ బుగ్గ మీద ముద్దు పెట్టుకుంటే నాన్నమ్మ నీ మనవడే కాదు మనవరాళ్ళు కూడా ఉన్నారని సంగవి స్నేహ ఇద్దరు రావడంతో హాహాహా మీరు కూడా ముద్దుగా ఉన్నారే అని అంటూ మనవరాలు బుగ్గలు గిల్లేసింది ఆవిడ. ఉదయాన్నే దీక్షిత లేచి తన పనులన్నీ పూర్తి చేసుకుని లగేజ్కి మొత్తం తాళాలు వేసి మంచం కిందకి నెట్టేసి తను వేసుకున్న డార్క్ బ్లూ కలర్ టాప్, వైట్ కలర్ పటియాలా, వైట్ కలర్ చున్నీ ఒకసారి సెట్ చేసుకుని పొడవాటి జడని కూడా నీట్గా అల్లేసి చెవులకి ఉన్న బంగారు కమ్మలని కదిలించకుండా ఒక రెడ్ కలర్ చిన్న స్టిక్కర్ దానిపైన కొంచెం కుంకుమ పెట్టి కాలేజ్ బ్యాగ్ ముందు రోజు సాయంత్రమే తను కొనుక్కున్న బుక్స్ అన్ని బ్యాగ్లో పెట్టుకుంది. వెంటనే తన ప్లేట్ తీసుకుని కిందకి వెళ్ళి అక్కడ వాళ్ళు పెడుతున్న టిఫిన్ తినేసి రైస్ కూడా లంచ్ బాక్స్లో పెట్టుకుని ప్లేట్ కడిగేసి మళ్ళీ రూమ్లోకి వెళ్ళి ప్లేట్ లగేజ్ బ్యాగ్లో పెట్టుకుని కాలేజ్కి బయలుదేరడం కోసం దగ్గరలో ఉన్న బస్ స్టాప్కి వచ్చి సిటీ బస్సు ఎక్కి కూర్చుంది. కాలేజీకి దగ్గరలోనే హాస్టల్ తీసుకోవడంతో 20 నిమిషాల్లోనే కాలేజ్ బస్ స్టాప్ దగ్గర బస్సు ఆగేసరికి ఇక్కడ చదివే వాళ్ళందరూ బాగా డబ్బున్న వాళ్ళు. నువ్వు ఇక్కడ జాయిన్ అయ్యావేంటమ్మా, ఇక్కడంతా గందరగోళంగా ఉంటుంది, ఎవరికి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు తిరుగుతూ ఉంటారంట అని కండక్టర్ అనగానే నాకు ఇక్కడే సీట్ వచ్చింది అంకుల్ అని చెప్పి దిగేసింది దీక్షిత. కంటిన్యూస్. ఇఫ్ యూ లైక్ ది స్టోరీ ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్.